శ్రీమతే రామాంజన్మ అందరికీ దాసోహమండి. ఈరోజు ధనుర్మాసంలో 21వ రోజు. ఈరోజు పాసరంలో పాలు అవిచ్ఛిన్నంగా స్రవించే గోవులు కల నందగోపుని కుమారుడా మేల్కొనుము అంటున్నారు. గోవులు అంటే అంతరార్థంలో ఆచార్యులు. కుండలు నిండేలా పాలు స్రవిస్తున్నాయి. కుండలు అంటే శిష్యులు. ఉదారులైనటువంటి ఆచార్యులు శిష్యులకు ఉపదేశం చేసే జ్ఞానమే పాలు. కృష్ణుడు గీతలో భూయేవ మహాబాహో అంటూ అర్జున ఇది కూడా విను అని తాను ఆచార్యుడయ్యి శిష్యుడైన అర్జునుడికి ఎన్నో ఉపదేశాలు చేశాడు కదండి. అలాగే మన పూర్వాచార్యులు అందరూ కూడా వారి శిష్యులకి ఎన్నో విశేషమైన రహస్య అర్థాలని కృపచేసి పరమాత్మ అనుగ్రహం పొందేలా చేశారు. అలాగే మన పూర్వాచార్యుల్లో విలక్షణులైనటువంటి మణవాళ మహాములను కూడా పిళ్ళైలోకాచార్యుల వారు సాయించిన శ్రీవచనభూషణం గ్రంథంలోని శ్రీ సూక్తులను శిష్యులకు ఉపదేశం చేశారు. వారు అనుష్ఠించి కూడా చూపించారు. శిష్యులకి ఉపకారం అని భావించకుండా ఉపదేశం చెయ్యకుండా ఉండలేక ఉపదేశిస్తారు మన ఆచార్య పురుషులందరూ కూడా. ఓ స్వామి, నిన్ను వీడి ఉండలేక నీ పాదాలనే స్తుతిస్తూ మంగళాశాసనం చేయడానికి వచ్చాం, నువ్వు మేల్కొనవలసింది అంటూ ప్రార్థిస్తున్నారు ఈరోజు పాసరంలో గోపికలు. మరి మన పాలకొల్ల అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్లమ్మ జడ ఇలా పాల కుండలతో చక్కగా అందంగా అలంకరించబడి ఉందండి. శ్రీమతే రామ